నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం వీధి కుక్కల బెడద ఎక్కువ సమయంలో జవహర్ నగర్లోని ఒక బాలుడిని వీధి కుక్కలు అటాక్ చేసి చంపేయడం జరిగింది. సో ప్రస్తుతం మనమైతే జవహర్ నగర్లో ఉన్నాం. మన దగ్గర వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఒకసారి అతను అడిగి తెలుసుకుందాం అసలు సంఘటన ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగిందని చెప్పి. నమస్తే అండి. సో అది ఘటన ఎలా జరిగిందండి? ఆ ఘటన జరిగిన సమయంలో మీరు లేరా, లేకుంటే బాలుడిని ఒక్కరిని వదిలేశారా? లేదండి, ఇంట్లోనే వదిలిపెట్టినాము. పిల్లలు ఆడుకుంటారు, పాపాలు ఇద్దరు ఆడుకుంటారు అని చెప్పేసి మేము హాస్పిటల్కి అని వెళ్ళినాం. ట్యాబ్లెట్లు తీసుకొని హాస్పిటల్లో చూపించుకోదాం. మా భార్యకు బాగాలేదు, పెద్ద పాపకు కూడా జర చూస్తున్నది అని చెప్పేసి పోయినాము. గేటు పెట్టడం మర్చినమా లేకపోతే పెట్టినాము, వాడు లోపలికి వెళ్ళి తీసుకుండా తెలియదు. మేము వచ్చినామా రిటర్న్ వస్తూనే ఉన్నాం. వీడికి వెళ్ళి బయటకు వచ్చిన మొత్తం అంత దూరం గుంజుకపోయినాయి అంట కుక్కలు. 10-15 కుక్కలు మొత్తం ఇట్లా పీకుతున్నాయి అంట. అవన్నీ అక్కడ ఉండే వాళ్ళు చూసిరు, కాలిన వాళ్ళు చూసి అవి వాటిని నిలగొడతానికి కూడా పోతలేవు. మొత్తం కొరికేసినా ఏం లేకుండా బాబులు. సో ఇది ఏ టైంలో జరిగిందంటే అంటే ఏ టైంలో జరిగింది? సాయంత్రం జరిగిందా లేకుంటే మార్నింగ్ టైంలో జరిగిందా? సాయంత్రం 6:30-7 గంటలకు. ఇద్దరు వదిలేసి వెళ్ళారా అండి మీరు? అంటే కేవలం పిల్లల్ని మాత్రమే ఇంట్లో వదిలేసి వెళ్ళారా మీరు? మా పిల్లలు, మా ఇద్దరు పాపలు ఇంట్లోనే ఉన్నారు. వీడు కూడా వాళ్ళతో ఆడుకుంటుండు కదా అని చెప్పేసి ఇప్పుడే వస్తాం మేము 10 నిమిషాలు పోయేసి వస్తామని చెప్పేసి పోయినాం అంతే, నేను మా భార్య బండి మీద. అంటే గేట్ ఎట్లా ఓపెన్ అయింది అంటారండి? గేట్ ఓపెన్ చేస్తుందా లేకుంటే మీరు వెళ్ళేటప్పుడు గేట్ ఓపెన్ చేసి వెళ్ళారా, లేదంటే పిల్లలు ఆడుకుంటూ ఏమైనా బయటకు వచ్చారా? అదేనండి, మేము పోయేటప్పుడు చూసినాం గేట్ పెట్టే ఉన్నది. పిల్లలు గిట్ట తీసిరా, వాళ్ళు ఒకసారి ఒకటి బయటికి తిరుగుతూనే ఉంటారు, ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉందని చెప్పేసి. అది చూడలేము. మేము వచ్చే వరకు అంతా మా పబ్లిక్ మొత్తం ఆడ జమ అయ్యారు. అప్పటికే మా బాబుని హాస్పిటల్ తీసుకుపోయారంట, కుక్కలు కొరికేసినా కానీ. మేము రిటర్న్ వస్తుంటే పబ్లిక్ ఇంతమంది ఉన్నారు, ఎవరో ఏమో అని అనుకున్నాం. వచ్చి ఇంట్లో చూస్తే లేడు, ఏడ కనబడతలేడు, ఏమైందని అంత దూరం మళ్ళీ ఉరికి అడిగితే వాళ్ళు ఏమంటారు, అయ్యో మీ బాబా కుక్కలు గుంజుకొచ్చినాయి, ఆడికెళ్ళి గుంజుకొచ్చినాయి, ఇవి హాస్పిటల్ తీసుకుపోయినామంటే మేము ఉరికినాం. మేము పడి ఆడికెళ్ళి గాంధీకి తీసుకుపోయినాం, అయినా బతకలే. సో ఈ వీధి కుక్కల బెడద పైన కాలనీ ప్రెసిడెంట్ కానీ లేదంటే కమిషనర్ కానీ సీఎం గారు కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళ నుంచి మీకేమైనా స్పందన తెలియపరిచారా? మేము రెస్పాండ్ అవుతుర్రండి, అందరు రెస్పాండ్ అవుతుర్రు. మా బాబు మార్చిరీలు ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం ఏమో ఆ రోజు సీఎం గారు కూడా రెస్పాండ్ అయిందంట. ఏమో ఆదేశాలు ఇచ్చినామని అన్నారు. నేను సరిగా చూస్తలేను. అందరూ కాలనీ వాళ్ళు కూడా అందరు వచ్చిర్రు, మొత్తం అందరూ సపోర్ట్గానే ఉన్నారు. ఇప్పటికైతే కార్పొరేషన్ వాళ్ళు వచ్చిర్రు, కార్పొరేటరు మేయర్ వాళ్ళందరూ ఫోన్ మాట్లాడిర్రు నాతోని, వచ్చి కలిసిర్రు చూసిర్రు, సపోర్ట్గానే ఉన్నారు. కానీ ఇంకా నాకు తెలియాలి ఏమి జరుగుతుంది ఇంకా. సో మీకు ముగ్గురు పాపలు, మీ ఇద్దరు పాపలు ఒక కొడుకు అండి. సో మీకు ఎలాంటి సహాయమైనా వాళ్ళు చేస్తామని చెప్పారా? మేయర్ కానీ లేదంటే మీకు ఇతరులు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది కదా, సో మీకు ఏమైనా వాళ్ళు సహాయం చేస్తామని తెలియపడడం జరిగిందా? చెప్పిరండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే హామీ ఇచ్చిరంట. తక్షణం మొన్న నైట్ అయితే 50,000 రూపాయలు పంపించారు, మేయర్ గారు పంపించారు అని చెప్పేసి అని అన్నారు. తెలియదు నాకు, ఎందుకంటే మేము కొత్తగా వచ్చినాం, 2 నెలలు కూడా కాలే. అంతా ఏదో బతుకుదేరు ఊర్లో వడ్రంగి పని చేసుకుంటాను నేను, కార్పెంటర్ నడుస్తలేదు, మొత్తం పని చేయించుకుంటలేరు, ఎక్కువ నడుస్తలేదు. అన్నీ ఎక్కడ చూడు యూపీవీసీ, డబ్ల్యూపీసీ, ఇనుప డోర్లు అవి కట్టేవి చేయించుకుంటలేరు, ఎక్కువ నడుస్తలేదు వర్క్. ఇక హైదరాబాద్కి వచ్చి ఏదైనా పని చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. అంతా 2 నెలలు అవుతుంది అంతే. సో మీరు కానీ లేకుంటే మీ వైఫ్ గారు కానీ ఏం పని చేస్తారండి? ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉండడానికి వచ్చారు కదా, మీరు వచ్చి 2 months అవుతుంది అంటున్నారు. సో మీరు ఏం వర్క్ చేస్తారు రెగ్యులర్గా? నేను ఊర్లోనే వడ్రంగి పని చేసుకున్నాను, వడ్ల పని చేసుకుంటుంటే ఎక్కువ నడసలేదని ఇక్కడికి వచ్చిన. మా బొమ్మది గిట్ట వాళ్ళు చూసి తెలిసిన యాక్టివ్ ఫైబర్ నెట్లో చిన్న ప్రమోటర్ జాబ్ ఉందని చెప్పేసి అని అంటే సరే చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం, వచ్చినాం. అంత 15 రోజులు అవుతుంది నేను ఆ జాబు ఆ డ్యూటీకి ఎక్కి కూడా. సో మేడం, ఈ ప్రస్తుతం సంఘటన జరిగింది కదా, దానిపైన మీ స్పందన ఏంటి అండ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళు ఇక్కడికి వచ్చిందే జాబ్ పర్పస్ మీద. ఊర్లో పనులు నడవక ఇక్కడ ఏదో జాబ్ చేసుకుందాము, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇక్కడ మంచి స్కూళ్ళల్లో వేసుకొని చదివించుకుందామని వచ్చిర్రు. ఇక్కడికి రావడంతో బాబుకు అలా జరిగిపోయింది. వాళ్ళైతే కోల్పోయిన బిడ్డనైతే మనం తెచ్చి ఇవ్వలేము. కాకపోతే అతనికి మంచి గవర్నమెంట్ వాళ్ళు మాకు చెప్పారు, ఎమ్మెల్యే సార్ కానీ ఎంపీ సార్ కానీ మాకు చెప్పారు, అతనికి ఒక మంచి జాబ్ ఇప్పిస్తాము, గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లు ఇప్పిస్తాము అని అన్నారు. వాళ్ళు అన్నదాన్ని బట్టి వాళ్ళకు ఒక మంచి జాబు, ఒక ఇల్లు చూపిస్తే కనీసం ఉన్న పిల్లలన్నా చూసుకొని వాళ్ళు మంచిగా బ్రతుకుతారు. అందరు మాకు సపోర్ట్ చేస్తున్నారు, మా కాలనీ వాళ్ళు కానీ ప్రెసిడెంట్ సార్ కానీ మేయర్ వాళ్ళు కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాకు వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. అన్నదాని ప్రకారం వాళ్ళకు ఇల్లు కానీ జాబ్ కానీ ఇప్పిస్తే బాగుంటుంది.
సో బాలుడికి మీరు ఏమవుతారండి? మా ఆడపడుచు బాబు అతను అల్లుడు అవుతాడు మాకు. నేను చెప్పే ఏం లేదు, గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో కొద్దిగా అవి చేస్తే బాగుంటుంది అంతే. ఇంకా సో ప్రస్తుతం 28 డివిజన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. అసలు అతను ఈ సంఘటన పైన చర్యలు ఎలాంటివి తీసుకోబోతున్నాడు అండ్ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఏం చేస్తాడు అని చెప్పేసి ఒకసారి అతను అని తెలుసుకుందాం. సో సార్, మీరు ఫ్యూచర్లో ఏం చర్యలు తీసుకోబోతున్నారు అంటే ఇలాంటివి జరగకుండా? సార్, ఇంతకుముందు అయితే కొన్ని సంఘటనలు జరిగినాయి. మున్సిపల్ సిబ్బంది కూడా కరెక్ట్ లేక వాళ్ళ నిర్లక్ష్యంతోనే జరిగింది. ఇప్పుడు ఒక ప్రాణం పోతే కానీ ఈ శ్రద్ధ తీసుకొని మున్సిపల్ నుంచి వచ్చి ఇదంతా చేయడం జరిగింది. వారు స్పందించి ఈ విషయం ఏమంటే సీఎం దృష్టికి పోయినాక కానీ ఎంపీ రాజేందర్ సార్ కూడా రావడం జరిగింది. మా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ కూడా రావడం జరిగింది. వచ్చి వారికి గవర్నమెంట్ నుంచి ఒక జాబు ఆ ఇంట్లో వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చినట్టయితే ఇద్దరు పిల్లలైన వాళ్ళు కొంతవరకన్నా వాళ్ళు మెరుగుపరుచుకొని ఒక గూడు ఏర్పరచుకొని ఇక్కడనే నివాసం ఉంటారని మేము కోరుకుంటున్నాం. సీఎం గారు కూడా వారి దృష్టికి పోయింది కాబట్టి మేము పక్కా చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. దయచేసి మేము మల్లారెడ్డి గారిని సీఎం గారిని కూడా కోరడం ఏంటంటే ప్రత్యేకంగా వారి మీద దృష్టి పెట్టి వారు పాపం పొద్దంతా పని చేస్తేనే వాళ్ళ ఇంట్లో గడుస్తుంది కాబట్టి వాళ్ళు ఒక మగ మనిషి మాత్రమే పనికి వెళ్తాడు రోజు. వాళ్ళకు ఇల్లు ఏర్పాటు చేసి ఒక జాబ్ ఏర్పాటు చేసి ఇచ్చినట్టయితే వాళ్ళు బతకగలుగుతారని ప్రత్యేకంగా మేము ప్రాధాయపడుతున్నాం. సో ప్రస్తుతం ఇక్కడ ఏరియాలో చూసుకున్నట్టయితే లైట్స్ కానీ ఏది కానీ సరిగ్గా లేకపోవడం ఉంది. అండ్ ఇది చూస్తే కూడా రీసెంట్గానే దీన్ని క్లీన్ చేయడం జరిగింది. ఈ సంఘటన తర్వాత ఇది చేయడం జరిగిందా లేదంటే ఈ లైట్స్ కూడా ఇంకేం పెట్టలేదు? సో దానిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ హైయర్ అథారిటీ వాళ్ళకి? మున్సిపాల్లో 1.5 year నుంచి కొత్త లైట్స్ అనేది రాలేదు సార్. ఎప్పుడు కూడా కార్పొరేటర్ దృష్టి తీసుకుపోయి కార్పొరేటర్ మేము కలిసి కాలనీ నుంచి ఎన్ని వినతి పత్రాలు కమిషనర్కి అందజేసినప్పటికీ కూడా వాళ్ళు స్పందించి ఏ రోజు కూడా తాత్కాలిక నానా సూత్రంగానే రిపేర్ చేయడం వెళ్ళడమే జరుగుతుంది. అది 2 రోజులు వచ్చిన తర్వాత లైట్స్ ఇక్కడ రావు. ఇక్కడ గంజాయి బ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి సార్. ఆ గంజాయి బ్యాచ్లు మనం ఫోన్ చేస్తే 1 గంట 2 గంటలకు పోలీసులు స్పందిస్తారు. గంజాయి బ్యాచ్ ద్వారా లేడీస్ ఎవరైనా బయటికి వెళ్ళాలంటే వాళ్ళు ప్రాణాపాయాలతో భయపడతారు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఏరియా ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. కాబట్టి పోలీసు సిబ్బంది కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఇక్కడ వాళ్ళను గంజాయి బ్యాచ్ అరికట్టాలని కోరుతా ఉన్నారు సార్. సో ఈ సంఘటన మీరు కమిషనర్ దగ్గర తీసుకెళ్లారా? ఆయన తీసుకెళ్తే వాళ్ళ స్పందన ఎలా? గత 6 నెలల నుంచి వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కుక్కలు బెడద ఎక్కువ ఉన్నది, ఇక్కడ పిల్లలు తిరుగుతూ ఉన్నారు, స్కూల్ కూడా చాలా దూరంగా ఉన్నది. పిల్లలు ఇంటి నుంచి స్కూల్కి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా భయభ్రాంతులకు గురవుకుంటేనే చాలాసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా కమిషనర్ సార్ శ్రద్ధ పెట్టి ఏం చేయలేకపోయింది. ఆయన కూడా ఒక ప్రాణం పోతే కానీ ఆ రోజు రావడం జరిగింది. ఇక్కడ మా నివాసులు కూడా కమిషనర్ సార్ ఇన్ని రోజులు మీరు ఏం చేయలేదు అంటే కూడా అప్పటికి కూడా మేము ఏం చేయలేదు అక్కడిక్కడ చేస్తూనే ఉన్నాం అనుకుంటూ వాళ్ళనేమో పరామర్శించింది కూడా లేదు సార్. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులందరూ కూడా స్పందించి వారిని ఆ బాబుని హాస్పిటల్ తరలించడం జరిగింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు తను కోల్పోవడం జరిగింది. ఇదైతే జరిగిన సంఘటనని మానవిక కోణంగా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇక్కడ బస్తీవాసులు అందరం కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే బాధితునికి న్యాయం జరగాలనే కోణంలో తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. వారికి న్యాయం జరగాలి. ఎందుకంటే బతుకు తెరువు కోసం ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు, వారికి గూడు లేదు, సొంత ఉండడానికి నివాసం లేదు కనుక అలాంటి వాళ్ళు ఉన్న గుప్పన్న బాధలో ఉన్నారు కనుక వారికి మానవీయ కోణంగా కొంత సాయం చేసినట్టయితే ప్రభుత్వం ద్వారా కానీ బాగుంటుందని చెప్పేసి విధంగా మేము చేయడం జరిగింది. అక్కడ కొన్ని హామీలు జరిగినాయి. తాత్కాలికంగా కొన్ని హామీలు జరిగినప్పటికీ వాళ్ళ అంత్యక్రియల కోసం కొంత అమౌంట్ ఇచ్చారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో వారి ఎవరైతే చనిపోయిన వాళ్ళ అమ్మకు జాబ్ ఇస్తామని చెప్పారు, సంతోషకరమైన విషయం. అదేవిధంగా అదే రోజు ఈ ఇష్యూ రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రసార మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ వైరల్గా వచ్చింది. దానికి చూసిన తర్వాత గౌరవ సీఎం గారు కూడా స్పందించి సానుభూతి వ్యక్తం చేసిన దిగ్బంధం వ్యక్తం చేసిన తప్పితే ఆ కుటుంబానికి ఏదైతే ఎక్స్కేషే కానీ ఏదైనా ప్రకటిస్తే బాగుండేది. ఎందుకంటే నిన్న మనం చూసినట్టయితే హైకోర్టు కూడా ఈ కుక్కల దాని మీద చాలా సీరియస్ అయింది. సో ఇలాంటి ఎంత సీరియస్ ఉన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పష్టమైన బాధిత కుటుంబానికి ఒక ఎక్స్కేష్ చేద్దామని ఎవరు కూడా అనట్లేదు. నిన్న ఎవరికైతే ఉన్నారో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కానీ వ్యక్తిగతంగా సాయం చేశారు, లేదంటే మాజీ మేయర్ గారు ఉన్నారు, వారు వచ్చి వ్యక్తిగతంగా సాయం చేస్తున్నారు. సో ఇది మనమే కొనగా వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరెంత చేసినా వాళ్ళ కుటుంబాన్ని మొత్తానికి సాయం చేయలేరు కనుక దీనికి ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా ప్రభుత్వమే
ఇది సీఎం గారి దృష్టి కూడా పోయింది కనుక ఈ బాధితుల విషయంలో ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా పూర్తి స్థాయిలో ఎక్స్గ్రేషన్ రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న బస్తీవాసులను కానీ మేము అందరం కోరుకుంటున్నాం. అలా చేసినప్పుడు అయితేనే కనుక ఈ కుటుంబానికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఇలాంటి చర్యలు అనేవి పునరావృతం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి కుక్కలను పట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సంతోషమే. మరొకసారి ఏ కుటుంబానికి కూడా ఇలాంటి బాధ రావద్దు, ఏ కుటుంబం కూడా ఇలాంటి కుక్కల బేదలో పడొద్దు అంటే కనుక ఈ చర్యలను కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. అదేవిధంగా బాధిత కుటుంబానికి ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన వ్యవధిలో ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ అన్నారు, అదేవిధంగా ఆ కుటుంబానికి ఉద్యోగం, అదేవిధంగా ఒక ఎక్స్గ్రేషన్ పూర్తి స్థాయిలో ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జరిగిన నిహాను అది చాలా బాధాకరం జరగడం. దీనివల్ల మాకు గుణపాఠం బాగా నేర్చుకోవడం జరిగింది. అయినప్పుడు కూడా మున్సిపల్ సిబ్బంది కానీ పోలీసు గారు కానీ దీనికి సరైన స్పందన ఇవ్వట్లేదు. ఇప్పుడు కుక్కలు పడతా ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ కూడా పూర్తి బాధ్యత వహించట్లేదు దీనికి. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, ఇది మాలుమూర గ్రామ ప్రాంతం. ఇది ఇక్కడ రక్షణ కానీ పోలీసు పెట్రోలింగ్ కానీ సరైన లైటు సౌకర్యం కానీ కల్పించాలని బస్తీవాసంగా నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి చర్య మరి ఇక్కడే కాదు ఎక్కడా జరగకుండా చూడాలని నేను మనవి చేసుకుంటున్నాను. సో చూశారు కదా, ఇక్కడున్న నివాసులు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాళ్ళకు ఒక గవర్నమెంట్ జాబు ప్లస్ ఇంకా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటున్నారు.